భారతదేశంలో కొత్త కోడళ్ళు అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా. ఇది అజీర్ణ సత్యం. కొత్త కోడలు కాపురం వస్తే ఆ ఇంటిలో అత్తగారు తన కొడుకు తనకన్నా ఎక్కువ తన భార్యను ప్రేమిస్తున్నందుకు మనస్సు ఓరవలేక కోడల్ని రాచి రంపాని పెడుతుంది. కానీ కొడుకు ముందు మాత్రం మంచిగా నటిస్తుంది. పాపం తెల్ల పెళ్ళామని త్రిశంకు స్వర్గం అనుభవిస్తుంటాడు పుత్రరత్నం. ఇక ఆ ఇంటి ఆడపడుచులు వారి అత్తగారింట్లో అష్ట కష్టాలు అనుభవించి ఉంటారు కనుక వారు ఈర్షతో తన తల్లికి ఇంకా అగ్నిలో ఆజ్యం పోసినట్లు లేనిపోని దుర్బోధ చేసి ఆ ఇంటికి వచ్చిన కొత్త కోడల్ని బాధిస్తారు. తమ తోబుట్టువుల భార్యలు సంతోషంగా ఉంటే కంటితో చూడలేరు, కళ్ళబొల్లి నాటకాలు సృష్టిస్తారు. ఇక అమాయకులైన అన్న తమ్ముళ్ళు ఈ అక్క చెల్లెల వలలో చిక్కి శల్యమైపోతారు. ఇక సీనియర్ తోడికోడలు, పైగా అదే అత్తగారి దగ్గర అష్ట కష్టాలు అనుభవించిన మాజీ కోడలు, కొత్తగా వచ్చిన జూనియర్ కోడలు సంతోషం కంటితో చూడలేక లేనిపోని కలహాలు సృష్టిస్తారు. అన్నదమ్ముల మధ్య కురుక్షేత్రం సాగిస్తారు. ఇది భరతభూమిలో కలియుగ రాక్షస ప్రవృత్తులు. కానీ ఈ భూమి మీద మంచి అత్త, ఆడపడుచు, తోడికోడళ్ళు కూడా కోటికి లక్షకు ఒకరిద్దరు ఉండవచ్చు, ఉన్నారు కూడా. వారికి నా నమస్సుమాంజలుడు. అంతేకాదు, మంచి అత్త, మంచి ఆడపడుచు, మంచి తోడికోడళ్ళని కూడా కొత్త కోడలు వచ్చి అత్తింటి మీద లేనిపోయిన నిందలు వేసి న్యాయస్థానం వెళ్ళేవారు కూడా బహు బహు తక్కువ, కోటికి లక్షకు ఒకరిద్దరు ఉండవచ్చు, ఉన్నారు కూడా. కానీ ఈ అత్త, ఆడపడుచు, తోడికోడలు, కొత్త కోడలు ఎవరు ఉత్తములో ఆ సృష్టికర్త పరమాత్మకే ఎరుక. వీటి మీద లెక్కలేని నవలలు, కథలు, నాటకాలు, సినిమాలు చూస్తూనే ఉంటాము. కానీ మనుషులు మాత్రం మారడు. ఆ కోవకు చెందింది ఎన్టీఆర్ తీసిన సొంత చిత్రాలు పిచ్చి పుల్లయ్య, ఉమ్మడి కుటుంబం, వరకట్నం, పెళ్ళా పెళ్ళామ ఇత్యాది చిత్రాలు ఈ కోవకు చెందినవి. ఇక ఇంతవరకు నేను బోరు కలిగించిన ఈ ఆలాపనంతా 20వ శతాబ్దం వరకే సాగింది. కానీ ఇప్పుడు 21వ శతాబ్దం, కోడలు దిద్దిన కాపురాలు ఎక్కువ. అప్పుడు చదువులు తక్కువ, త్వరితంగా వివాహాలు చేసేవాళ్ళు, ఆడపిల్లలకు ఆర్థిక స్వాతంత్రం ఉండేది కాదు. అందుకే అత్యంత అరాచకాలు హద్దుపద్దు లేకుండా సాగిపోయింది. కానీ ఇప్పుడు సంఘాలు వచ్చాయి. ఇప్పుడు కొత్త కోడలు చక్కగా చదువుకుని పురుషులతో సమానంగా వృత్తి ఉద్యోగాలు చేస్తూ బాగా ఒకరినొకరు అర్థం చేసుకున్న పురుషుల్ని భర్తగా ఎన్నుకొని పరిమిత సంతానంతో స్వస్థలం వదిలి భర్త పిల్లలతో దేశ విదేశాలలో ధైర్యంగా కాపురాలు దిద్దుకొని సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నారు. ఇది నిజంగా చాలా గొప్ప పరిణామం. ఏది ఏమైనా ఆ జగన్మాత ఈ జగన్నాటకంలో ఇకనైనా మా పుణ్య భరత భూమిలో మంచి మనసున్న అత్త, ఆడపడుచు, తోడికోడళ్లను, అలాగే ఇంటికి దీపం వెళ్ళాలు అనే మంచి ఓర్పుగలిగిన కొత్త కోడళ్లను సృష్టించి బంగారు భూమిరా భారతావని అన్న సుకవి సూక్తి సత్యం చేయాలని సదా ప్రార్థిస్తూ మీ పగడాల జనార్దన్. శ్రీరామజయం.